కోరితే సహాయ మంత్రిపై వచ్చేది లేదు. మరి బహుశా జనసేన కోరలేదా? కోరితే కాదనే అవకాశం ఉండదు. ఒక్క సహాయ మంత్రి అకామిడేట్ చేయలేరా? ఇప్పుడు 72 ఉన్నప్పుడు 73 అయితే ఏమవుతుంది? అదే నెంబర్ దాటిపోతలేదు కదా. నెంబర్ దాటిపోతే పోనీ పవన్ కళ్యాణ్తో మోడీ కొన్ని ఇంటిమసీ రీత్యా पवन आप जरा रुकिए, मेरे को बहुत तकलीफ हो रहा ये నెంబర్ అడ్జస్ట్ करने के लिए, నాకు ఇబ్బంది అవుతుంది ఈ నెంబర్ అడ్జస్ట్ చేయడానికి, నేను నువ్వు కొద్దిగా ఓపిక పట్టు అంటే పవన్ కళ్యాణ్ ఓపిక పట్టేవాడేమో. కానీ ఆ పరిస్థితి లేదు కదా. 72 ఇచ్చినప్పుడు 73 ఇవ్వడానికి ఏంటి అభ్యంతరము? సో అందువల్ల బహుశా నేను ఇంతకుముందు చెప్పినట్లు చంద్రబాబు నాయుడుకైనా పవన్ కళ్యాణ్కైనా ఇప్పుడు ప్రియారిటీ వేరు. ఎందుకంటే వారికి ఒక చారిత్రాత్మకమైన మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు. ఆ చేసిన ప్రామిస్ చాలా చాలా పెద్దవి. నేను అనేకసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి అది ఎంత ఫోర్స్గా ముందుకు పోతాం అంత ఫోర్స్గా రిటర్న్ వస్తుంది. ఇప్పుడు కూడా టీడీపీకి అదొక పెద్ద సవాల్. ఇంత భారీ మెజార్టీ వచ్చిన తర్వాత భారీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి ప్రజలకు. ఆ ఎక్స్పెక్టేషన్ తీర్చాలి. వీటిని వదిలేసి మాకు ఇంకొక మంత్రి పదవి కావాలి, మా బాలశౌరికి మంత్రి పదవి, లేదా మా టీడీపీలు ఇంకోరికి మంత్రి పదవి అని తిరిగితే నష్టపోతారు కదా. అందుకే బహుశా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనుకొని మనం మంత్రులపైన ప్రెషర్ పెట్టద్దు. మంత్రుల పైన వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి హర్యానాలో ఎలక్షన్స్ ఉన్నాయి, మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి, రేపు యూపీలో దెబ్బతిన్నలు గెలవాలి. సో ఆ మోడీకి ఉన్న అవసరాలు ఆయనకు ఉన్నాయి. అవి ఆయనకు వదిలేసి మనం ఇవి తీసుకుందాం మనం ఏమన్నా అనుకోవచ్చు. మంచిది కదా అలా అనుకుంటే తెలుగు వారికి ఉపయోగం కదా. రైట్ సార్. మోదీ 3.0 ఈ క్యాబినెట్ని పరిశీలిస్తే